ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్లో హెచ్ఐవి ఒకటి. కొత్తగా ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినప్పటికీ దానికి కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లోనే దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి మందులను కానీ కనిపెడుతున్నారు అనేక మంది శాస్త్రవేత్తలు. అయితే జన్యు రూపాన్ని మార్చుకుంటున్నటువంటి హెచ్ఐవికి ఎలాంటి వ్యాక్సిన్ కానీ మందులను కానీ కనిపెట్టలేమని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు చేతులెత్తేసిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో హెచ్ఐవి వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టామంటూ అనేక వార్తలు ప్రసారంలోకి వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వైరస్గా, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వైరస్గా అనేక రూపాలు మారుతుంది. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడం చాలా కష్టమని అనేక మంది శాస్త్రవేత్తలు అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఫార్మా కంపెనీలు ఇలాంటి ప్రసారం చేస్తున్నాయా, లేదంటే నిజంగానే ఈ వైరస్కు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా? ఈ వ్యాక్సిన్ ఎక్కడ కనిపెట్టారు? దాని పనితీరు ఎలా ఉంటుంది? సామాన్య ప్రజలకు ఇది అందుబాటులో ఉంటుందా? పూర్తి వివరాలు కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఐవి వైరస్కు వ్యాక్సిన్ లేదు, ఇది నిన్న మొన్నటి మాట. ప్రస్తుతం హెచ్ఐవి కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవికి ఎట్టకేలకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ను అమెరికాకు చెందిన గిలియాడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసింది. శాస్త్రవేత్తల ప్రకారం లెన్కావిర్ వ్యాక్సిన్ పురుషుల్లో కూడా దాదాపుగా హెచ్ఐవి సంక్రమణను తొలగించగలదు. 5,000 మందిని క్లినికల్ ట్రయల్స్లో చేర్చారు. ఈ కాలంలో టీకాలు వేసిన మహిళల్లో ఎవరు కూడా సంక్రమణకు లొంగిపోలేదు. ఈ టీకా 6 నెలల వ్యవధిలో ఇవ్వబడుతుంది. కొత్త ప్రొఫిలాక్టిక్ డ్రగ్ లెన్కావిర్తో సంవత్సరానికి 2 సార్లు టీకా వేయడం హెచ్ఐవి సంక్రమణను నిరోధించడంలో సహాయపడుతుందట. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్లో శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు. మహిళలపై నిర్వహించిన పరీక్షలు 100% ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ టీకా పురుషుల్లో హెచ్ఐవి సంక్రమణకు దాదాపుగా తొలగించగలదు. 5,000 మందిని క్లినికల్ ట్రయల్లో చేర్చారు. ఈ కాలంలో టీకాలు వేసిన మహిళల్లో ఎవరూ సంక్రమణకు లొంగిపోలేదు. హెచ్ఐవి బారిన పడిన 120 పేద దేశాల్లో సరసమైన ధరలకు లెన్కావిర్ అందుబాటులో ఉంటుందని డ్రగ్ మేకర్ గిలియాడ్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు కరేబియన్ దేశాలకు చెందినవారు. అనెయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనామా మాట్లాడుతూ, మేము ఇప్పటి వరకు చేసిన ఏ చికిత్స కంటే ఇది మెరుగైన పరిష్కారం. లెన్కావిర్ ఇప్పటికే యుఎస్, కెనడా మరియు ఐరోపాలో అందుబాటులో ఉంది. లెన్కావిర్ను ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నట్లు డ్యూక్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్ బేరర్ తెలిపారు. ఇది యుఎస్, కెనడా, యూరప్ మరియు ఇతర ప్రాంతాల్లో హెచ్ఐవి సంక్రమణకు చికిత్సగా సన్లెన్కా అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులకు ఇది అద్భుతం కాదని బైనామా అన్నారు. అయినప్పటికీ వ్యాధి సోకిన రోగి దాని ఫలితాల కోసం 2 సంవత్సరాలు వేచి ఉండాలి. ఆదివారం నాడు విడుదల చేసిన ఒక నివేదికలో అనెయిడ్స్ గత సంవత్సరం ఎయిడ్స్ మరణాల సంఖ్యను 6,30,000గా అంచనా వేసింది. ఇది 2004తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో త్వరలోనే ఈ వ్యాధి నయమవుతుందన్న ఆశాభావాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాధి సోకినప్పటికీ మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి కూడా లైఫ్ టైం పెరిగే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాధి సోకిందంటూ బాధపడుతూ కృంగి కుసించిపోయే రోగుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్నాము, ఇక మాకు ఏం కాదనే ఒక సానుకూల ఆలోచనతో ఉన్నప్పుడు లైఫ్ టైం పెరిగే అవకాశాలుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నాక ఫలితాల కోసం 2 సంవత్సరాలు ఆగాలని చెబుతున్నారు ఈ వ్యాక్సిన్ కనిపెట్టి అందుబాటులోకి తీసుకొచ్చిన వారు. ఇక 2 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కోట్ల బిజినెస్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా, అనుకున్న ఫలితాలు తారుమారైనా చేసేదేం లేదు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా డబ్బు సంపాదన కోసం అనేక మార్గాలు వెతుకుతున్న నేపథ్యంలో కొన్ని ఫార్మా కంపెనీలు, కొంతమంది వ్యక్తులు డబ్బు సంపాదన కోసం జనాల బలహీనతలను క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో వెలుగు చూసినటువంటి అనేక కుంభకోణాలు మనం చూసాం. ఇలాంటి విషయాలపై అనేక సినిమాలు కూడా వచ్చాయి. అయితే నిజంగానే ఈ వ్యాక్సిన్ పనిచేస్తే చాలామందికి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. మనం కూడా దీని ఫలితాలు సానుకూలంగా ఉండాలని కోరుకుందాం.